శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలా రకరకాల విమర్శలు చేశారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏంటి అంటే ముఖ్యమంత్రిని తిడితేనో, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తేనో న్యాయం జరగదు, ఉద్యోగాలు రావు. వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు ఏంటో నిజంగా అడిగితే వాళ్ళ పక్షాన మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్‌గా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒకటి మేడం, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోగా అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చర్చలో చెనగానన్న దయాకర్ ఉన్నారు. కానిస్టేబుల్ ఎగ్జామ్, ఎస్ఐ ఎగ్జామ్ వాళ్ళు పెట్టిరా అడగండి. జేఏలు నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారా, ఎగ్జామ్ పెట్టిరా అడగండి. కనీసం రిజల్ట్ ఇచ్చారా అడగండి. ఇవాళ 15,400 ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటే నోటిఫికేషన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లోనే వచ్చింది, గ్రౌండ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లోనే పెట్టారు, రిజల్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లోనే వచ్చింది. ఫలితాలు వచ్చిన తర్వాత నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినట్లు లెక్కన. రెండవది, జేఏలకు సంబంధించి 1392 ఉద్యోగాలు నోటిఫికేషన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చింది, ఎగ్జామ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది, ఫలితాలు కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది, నియామక పత్రాలు ఇచ్చారు. నియామక పత్రాలు ఇస్తే వాళ్ళు ఇచ్చినట్లు లెక్కన. మూడవది, 9,000 ఉద్యోగాలు గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చింది, ఎగ్జామ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది, రిజల్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది, నియామక పత్రాలు మాత్రమే కాంగ్రెస్ ఇచ్చింది. ఆ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ వాళ్ళ అట్లా ఇవ్వకుండా మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఆ పీజీటీ వచ్చిన క్యాండిడేట్ కి జేఎల్ వచ్చింది, డిఎల్ వచ్చింది. ఇప్పుడు పీజీటీ వదిలిపెట్టిండు, జేఎల్ వదిలిపెట్టిండు, చివరికి డిఎల్ లో జాయిన్ అయ్యిండు. దాని కారణంగా 2,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. అలాగే కానిస్టేబుల్ లో 15,000 పైన ఉద్యోగాలు ఉంటే వాళ్ళ 13,000 మంది మాత్రమే ట్రైనింగ్ చేస్తున్నారు. అట్లా కూడా 3,000 ఉద్యోగాలు మిగిలినాయి. దాంతో పాటు వాళ్ళ గ్రూప్ 4 లో కూడా 3,000 ఉద్యోగాలు మిగిలినాయి. మొన్న మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఒక గ్రూప్ 3 ఒకటే, గ్రూప్ 2 కంప్లీట్ అయ్యాక గ్రూప్ 3 పెడతామన్నారు. ఇవాళ మీరు వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు కదా. వీళ్ళు పెట్టిన నోటిఫికేషన్ 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో 5,000కు మాత్రం నియామక పత్రాలు ఇచ్చారు. వీళ్ళు అలాగే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చిన నోటిఫికేషన్లకి ఇది గ్రూప్ 1 503 ఉద్యోగాలు వాళ్ళే ఇస్తే వీళ్ళు కలిపింది 60 ఉద్యోగాలు మాత్రమే. పైగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కోర్టులో కేసు వేశారు. అంటే అడ్డుకుంది వాళ్ళే కదా, ఇవాళ వీళ్ళు అడ్డుకుంటారని వీళ్ళు చెప్తున్నారు, అడ్డుకుంది వాళ్ళే కదా. 63 పోస్టులే యాడ్ చేశారు. గ్రూప్ 2 లో పోస్టులే యాడ్ చేయాలని మీరు నెత్తి నోరు మొత్తుకున్న ఒక ఉద్యోగం కలపలే, గ్రూప్ 3 లో కలపలే. మరి వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఆడించి ఇచ్చారు. నోటిఫికేషన్ గత గవర్నమెంట్ ఇదే, ఎగ్జామ్ గత గవర్నమెంట్ ఇదే, ఫలితాలు గత గవర్నమెంట్ ఇవే. నియామక పత్రాలు ఇచ్చేంత మాత్రాన 60,000 ఉద్యోగాలు వీళ్ళు పూర్తి చేసినట్లు లెక్కన. సరే, మీ అట్లయినా మీరు లెక్కలు వేసుకోండి, కాదంటలేదు. మీరు నిజాయితీకి ఇచ్చిన 5,000 ఉద్యోగాలు అయితే ఇప్పుడు 60,000 చెప్పుకోండి, వద్దంటలేము. కానీ మరి మిగతా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? మీరు డిసెంబర్ 9లో కదా, డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టో మీ భగవద్గీతలో పేర్కొన్నారు కదా. మరి భగవద్గీత ఎక్కడ పోయింది? మీరు ఇస్తానే అడుగుతున్నాం కదా, కొత్త అడుగుతలేం కదా. డిసెంబర్ 9 బాయ, ఇవాళ జూన్ వచ్చే. వాస్తవంగా డిసెంబర్ 9లో అంటే ఎస్సీ వర్గీకరణ అనే పదం రాకముందే మీరు 2 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేయాలి. తర్వాత ఎస్సీ వర్గీకరణ వచ్చింది, అది అయిపోయి కూడా దాదాపు 2.5 నెలలు అవుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పోతా అంటున్నారు. వాళ్ళ పోలీస్ రిక్రూట్మెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 years అయిపోయింది, ఈ గవర్నమెంట్ నుంచి 1.5 year అయింది. 3.5 సంవత్సరాలు ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి. మరి 15,000 ఉద్యోగాలకు సంబంధించిన పోలీస్ రిక్రూట్మెంట్ మీరు ఇవ్వాలి కదా, మీరే ఇచ్చారు కదా. phase 1 phase 2 అని క్లియర్ గా పేర్కొని మీ యొక్క హామీలనే మీరు మర్చిపోయారని గుర్తు చేసే ఉద్దేశంతో వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదన్న కాన్సెప్ట్ తోని వాళ్ళ మహాగర్జన పెట్టారు. అంటే వీళ్ళు ఏమంటారు, అశోక్ సారు ఆ కోచింగ్ సెంటర్ అన్నాడు. మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నేను కొట్లాడింది కోచింగ్ సెంటర్ తోనే కొట్లాడినాయి కదా. అంతకుముందు 15 ఏళ్ళు జర్నలిస్ట్ గా పనిచేసినా కదా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కదా. నల్గొండ జిల్లాలో 24 గంటలు ఆమన్న నిరాదీ చేసినా జర్నలిస్ట్ తరఫున. అంటే చెనగాని దయాకర్ కంటే ఉంటే ముందే వాళ్ళు అసలు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో చెనగాని దయాకర్ ఉద్యోగాల కోసం కొట్లాడింది ఏ రోజు కూడా కనపడలే. మేమే కొట్లాడినాం, 3-4 సంవత్సరాలు రోడ్ల మీద ఉన్నాం. టిఆర్ఎస్ గవర్నమెంట్ నా పైన 15 కేసులు ఉన్నాయి. టిఆర్ఎస్ ఏజెంట్ ఎట్లా అంటున్నారు వీళ్ళు? టిఆర్ఎస్ ఏజెంట్ ఎట్లా అంటున్నావు? టిఆర్ఎస్ గవర్నమెంట్ నా మీద 15 కేసులు పెట్టావు, నేను టిఆర్ఎస్ ఏజెంట్ ఎట్లయితా? అంటే అదే టిఆర్ఎస్ ఏమన్నారు, కాంగ్రెస్ ఏజెంట్ అన్నారు. అదే అశోక్ గారు, దయాకర్ గారు మాట్లాడుతున్నారు మీతో. మాట్లాడినాను. చెప్పండి. ఇవాళ అశోక్ కుమార్ గారు ఇవాళ ఆయన ఎమ్మెల్సీ కోసం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కార్యాలయాలకు తొక్కి
వాళ్ళు ఇవ్వనందుకు ఫోటో ఇంకొకటి చూపిస్తావా నాకు చేస్తున్నారు. ఒకటన్నా? నేను ఏ ఆయన- ఒక్క ఆయన- ఆయన- ఆయనకు ఒక రాజకీయ ఎజెండా వాళ్ళని అడిగినట్టుగా ఆయనకు ఒక వాళ్ళని అడిగినట్టుగా రాజకీయ ఆధారాలు ఎజెండా చూపిస్తారా ఉంది. అని అడుగుతున్నారు. ఆయనకు ఒక రాజకీయ ఎజెండా ఉంది. తప్పేం కాదు కదా. రాజకీయ ఎజెండా ఉండటం తప్పు రాజకీయ కాదు. ఎజెండాలోనే ఇవాళ నిరుద్యోగులకు భాగం చేసుకున్నాడు. ఇవాళ రెచ్చగొట్టి నిరుద్యోగులు తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతా ఉంది. గతంలో ఆయన నిరుద్యోగ దీక్ష చేస్తే నిరుద్యోగులు వ్యతిరేకించారు. నువ్వు మమ్మల్ని వాడుకుంటున్నావు. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆయన మీద 15 కేసులు పెట్టిందని చెప్తున్నారు కదా. గత ప్రభుత్వం మొత్తం కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో విధి విధానాలు లేక నడిస్తే మొత్తం కూడా రిటైర్డ్ ఉద్యోగాలతో నడిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ ఉద్యోగులు తొలగించి ఇవాళ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గత హాయంలో నోటిఫికేషన్ అని మీరు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ గత హాయంలో నోటిఫికేషన్ ఇస్తే నియామకాలు ఎందుకు చేయలేదు? మనుషులు ఎందుకు పెట్టలేదు? మరి అదెందుకు మాట్లాడుతున్నారు? అశోక్ గారు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారు అంటున్నాను నేను. అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయన మీద 15 కేసులు పెట్టింది. గత ఆయన మేము 60,000 ఉద్యోగాలు బరాబర్ ఇచ్చినాము. మరి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు నియామకాలు చెప్పట్లేదు? ఎందుకు పరీక్షలు పెట్టలేదు? అవన్నీ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఫెయిల్ అయినారు కాబట్టే కదా మిమ్మల్ని తీసుకొచ్చుకున్నారు. ఫెయిల్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చామని చెప్తున్నారు వాళ్ళు. అవును, మేము బాధ్యతతోనే ఉన్నాం. మేము బాధ్యతను తప్పలేదు. ఉద్యోగాల లెక్కేది డిసెంబర్ 9కి మీరు 2 లక్షలు ఇవ్వాలి. మీరు చెప్పుకున్న ప్రకారమే 60,000 నిరుద్యోగులకు మేము బాధ్యతగా భరోసాగా ఉన్నాం. ఈ అశోక్ లాంటి దళారులకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అశోక్ గారు, ఇక్కడ నిరుద్యోగుల్ని మీలాంటి కోచింగ్ సెంటర్ లో లేకపోతే ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలో రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా అశోక్ కుమార్ చాలా పరిధి దాటి తన యొక్క పరిధి దాటి స్థాయి దాటి మాట్లాడాడు. పరిధి దాటి స్థాయి దాటి మాట్లాడాడు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే పండ్లు రాలుతాయని కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే స్థాయి దాటినట్ట? మీకు వ్యతిరేకంగా మాట్లాడితే స్థాయి దాటినట్ట? నిరూపించగలుగుతాడా? రేపు కంటెంట్ చేస్తాను. మొన్న టీజీపీఎస్ లో లీకేజ్ అయినాయని టీజీపీఎస్ ఆరోపణలు చేస్తే కంప్లైంట్ చేస్తే 5 నాలుగు కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు మేడం. ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు అరెస్ట్ చేయొద్దని. రేపు ఇంకొకసారి ఇట్లా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పండ్లు రాలగొడతాయని చెప్తున్నాం. సీరియస్ గా మేము ఇదే నిరుద్యోగంతో చెప్పు లేపిస్తాం. నిన్నే చెప్పు లేపిస్తాం, ఊరేగిస్తాం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. మేము బాధ్యత ఉన్నాము. ఈ నిరుద్యోగుల పట్ల, తెలంగాణ పౌరుల పట్ల, యువత పట్ల మేము బాధ్యత ఉన్నాం. బరాబర్ మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికగా ముఖ్యమంత్రి గారు బాధ్యత ఉన్నారు. ఇలాంటి రాజకీయ దళారి ఏజెంట్ అయి కేటీఆర్ కి ఏజెంట్ గా మారిండు. రేపో బాబా బీఆర్ఎస్ పార్టీ చేరబోతుండు. అలాంటి వాడు నిరుద్యోగ గురించి ప్రభుత్వం పైన మాట్లాడుతున్నా. అశోక్ గారు, నువ్వు పనికిరాను. నువ్వు మాట్లాడే మాటలు క్షమాపణ చెప్పాలి, లేకపోతే పనులు రాలుతాయని చెప్తున్నాను సీరియస్ గా. కాదు దయాకర్ గారు, ఆయనకు ఒక కోచింగ్ సెంటర్ ఉన్నంత మాత్రానో లేకపోతే రాజకీయ ఎజెండా ఉన్నంత మాత్రానో నిరుద్యోగుల పక్షాన మాట్లాడేది లేదా? రాజకీయ నాయకుడుగా మాట్లాడాడు. కోచింగ్ సెంటర్ కాకుండా రాజకీయ నాయకుడుగా ఒక ఎజెండా ఉంది అతనికి. వీళ్ళని అట్టు పెట్టుకొని కొంతమంది నిరుద్యోగ ఎజెండా తాగేసుకొని అతను ఒక ఎజెండాతో పనిచేస్తా ఉన్నాడు. అశోక్ గారు, మీరు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పీసీసీని 200 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నారని చెప్తున్నారో అదే బీఆర్ఎస్ పార్టీకి మీరు అమ్ముడు పోయారు అని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు నిరూపించు. నిరూపించకపోతే చెప్పుకోదండి అశోక్ నగర్ నీకు ఊరేగిస్తాను నేను అదే నిరుద్యోగులతో. నిరూపించమంటారు. సరే, ఇవి రాజకీయ విమర్శలు కాదు. ఇప్పుడు మనకు కావాల్సిన నిరుద్యోగుల తరపున మాట్లాడడం కాబట్టి అశోక్ గారు, ఫైనల్ గా నిరుద్యోగుల తరపున మీరు ఎలా పోరాటం చేయదలుచుకున్నారు ఇక మీదట? ఒకటే మేడం, ఇవాళ మేము ఇందిరా పార్క్ దగ్గర మహాగర్జన సభ నిర్వహించినాం. విద్యార్థులంతా వచ్చారు. మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోకంటే ముందే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒక జీపీఓ, ఒక పోలీస్ రిక్రూట్మెంట్, ఒక డిఎస్సి, గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక 4 ప్రకటనలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీరు ఇస్తానే అడుగుతున్నారు, కొత్త అడుగుతున్నారు. చెప్పారు ఇవ్వకపోతే మళ్ళీ 1,00,000 మందితో హైదరాబాద్ ముట్టడి జరుగుతుంది. మహా నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ కాబోతుంది. మాటలు కదా దయాకర్ గారు, చేతలు కావాలి. ఆయన చేసేది మేడం నాకు అర్థం ఈ రోజు అశోక్ సార్ గారు మా బాధని ఆయన ఛానల్ త్రూ విలపిస్తున్నారు అంతే. అంతేగాని అశోక్ సార్ బీఆర్ఎస్ ఏజెంట్ ఎవరు వచ్చినా అంతే. ఏమన్నారు? అర్థం లేని ఆరోపణలు చేయొద్దంటున్నాం. అర్థం లేని ఆరోపణలు చేయొద్దంటున్నాం. నేను దయాకర్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల
అనట్లే. అలాంటి వాళ్ళు కొంతమంది 1, 4, 5 పిడికెడు మంది మేడం నేను అనేది మేడం, తప్పుదో అశోక్ పట్టించేది. సార్ మా అతనికి కోసం ఒక సొంత మాట్లాడారు. ఎజెండా ఉంది. వచ్చారు. ఆయన సొంత ఎజెండా ఏముంది అనేది మరి సార్ కి దయాకర్ గారికి మాత్రమే తెలుసు. ఆయన సొంత ఎవరు వచ్చినా ఇంతే. ఇందాకేమన్నారు, పరిధిదారు ఎట్లా మాట్లాడతారండి? పరిధిదారు ఎట్లా మాట్లాడతారు? 200 నిరూపిస్తారా? అయ్యో అరే అర్థం లేని విమర్శలు ఎందుకు? రేపు కంటెంట్ వస్తుంది, రేపు పర్మిషన్ చాలా మంది మాట్లాడారు కదా, మరి ఇప్పుడు మీరు కూడా అన్నారు ఆయన బీఆర్ఎస్ కమ్ముడు వేరని చూపించమంటారు కదా, నిరూపించమంటున్నారు కదా. సొంత ఎజెండాతోని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలో ఏదో దాంట్లో పోస్ట్ కోసం ఏదో వీళ్ళు అడ్డు పెట్టుకొని నేనే చేస్తున్నాను ఒక క్రియేటివిటీ చేసుకోవాలని జరుగుతున్నటువంటి దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు మేడం, మా ఆత్మగౌరవ కోణంలో చూడండి. దీన్ని రాజకీయ కోణంలో చూస్తే లాస్ అయ్యేది నిరుద్యోగులే. మీరు కొట్టుకొని బాగానే ఉంటారు, అశోక్ సారు మాకు సపోర్ట్ గా ఉన్నాడు. మీరు రాజకీయ కోణంలో అసలు చూడొద్దు. ఎవరు వచ్చినా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా, బీజేపీ వచ్చినా, మాకు కావాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీలు ఎవరు సపోర్ట్ చేసినా కూడా మేము సపోర్ట్ గానే తీసుకుంటాము. మేము చదువుకున్న వాళ్ళం. మళ్ళీ కూడా చెప్తున్నా దయాకర్ అన్నకు, అన్న చిన్న రిక్వెస్టే, మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే మేము చదువుకున్న వాళ్ళము, చదువుకొని వాళ్ళం కాకపోతే ఎవరైనా రెచ్చగొడితే మేము రెచ్చిపోతాము. ఎవరు రెచ్చగొట్టినట్టు కాదు. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. రైట్ అశోక్ గారు, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఫైనల్ ఒకటే మేడం, ఈ స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ రావాలా. రాకపోతే హైదరాబాద్ కు మళ్ళీ 1,00,000 మందితో ముట్టడి ఖచ్చితంగా జరుగుతుంది, మహా సంగ్రామం జరుగుతుంది. తర్వాత మీరు కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. నిరుద్యోగులు చాలా ఆవేశంగా ఉన్నారు. వాళ్ళ ఆవేశాలు చల్లారాలంటే, పుస్తకాలు పట్టుకొని చదువుకోవాలంటే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలా. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటున్నాం. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలా, లేదంటే దాని ఫలితాలు ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ అశోక్ గారు, కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి